బాడీ సమావేశం జరిగింది. బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఇక ఈ సమావేశంలో చర్చించుకుంది జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా కమిటీలు వేయాలని, ఈ ఆర్గనైజేషన్ను బలోపేతం చేయాలని అన్నారు. ఇక గత ఎలక్షన్ ముందు 250 గజాల స్థలం ఉద్యమకారులకు ఇస్తామని మేనిఫెస్టో పెట్టారు. అది చూసి ఉద్యమకారులు మొత్తం కాంగ్రెస్ కి ఓటు వేసి గెలిపించడం జరిగిందన్నారు. ఉద్యమకారులు ఎల్లప్పుడూ కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి అండగా ఉంటామని అన్నారు. తెలంగాణ ఉద్యమకారుల హక్కులని సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని వెంటనే ఏర్పాటు చేయాలి ప్రభుత్వ సంక్షేమ. తెలంగాణ ఉద్యమకారుల హక్కులని సాధించుకున్న తెలంగాణ ఉద్యమకారుల కళాకారుల హక్కులని. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJC ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చాకలైలమ్మ హాల్లో రాష్ట్ర జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మేము చర్చించుకున్నది కానీ, నిర్ణయం చేసుకుంది కానీ, మా యొక్క ఆర్గనైజేషన్ను బలోపేతం చేయాలని, స్ట్రెంథెన్ చేయాలని, జిల్లాల వారీగా, మండలాల వారీగా, గ్రామాల వారీగా కమిటీలు వేయాలనేటువంటిది ఒకటి. రెండవది ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము, రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఏమనంటే, మీరు 250 గజాల స్థలము మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. అందరూ కూడా ఆ యొక్క ఆలోచనతోని ఉద్యమకారులు తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్కు ఓటు వేయడం జరిగింది. 1.7 ఓట్లతోని మీరు అధికారంలోకి వచ్చారు. సోనియమ్మ గారు తెలంగాణ ఇచ్చిండ్రు, కానీ వచ్చిన తెలంగాణ దొరగారి ఇంట్లోకి దొరబడ్డది. తర్వాత దొరగారు తెలంగాణ ఉద్యమకారులని ఏమాత్రం పట్టించుకోకుండా మరి 10 ఏళ్ళు కాలయాపన చేసిండ్రు. తెలంగాణ ఉద్యమకారులని ఏమాత్రం పట్టించుకోలేదు. అందుకోసం కనీసం మీరిప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు, న్యాయపరంగా కొన్ని మీకు ఆర్థిక భారం పడని యొక్క డిమాండ్లు ఉన్నాయి, కొద్దిగా ఆర్థిక భారం పడే డిమాండ్లు ఉన్నాయి. కాబట్టి 250 గజాల స్థలంలో 4 గదుల ఇల్లు నిర్మించి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ TUJC ఆధ్వర్యంలో